నమస్కారం. 2026 భారత న్యాయ చరిత్రలో ఈ సంవత్సరం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఒక చరిత్రాత్మక నియామకం జరిగింది. మరి ఆ విశేషాలేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. సరే, 2026లో మన న్యాయ వ్యవస్థలో ఒక పెద్ద చరిత్రే సృష్టించబడింది. చాలామందికి దీని గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఇంతకీ ఏంటా చరిత్ర? అదేంటంటే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఇది కేవలం ఒక అపాయింట్మెంట్ కాదండి, ఇది ఒక హిస్టారిక్ మూమెంట్. సరే, ఈ చరిత్రాత్మక మైలురాయి వెనక ఉన్న కథేంటి? దీని ప్రాముఖ్యత ఏంటి? పదండి, వివరంగా తెలుసుకుందాం. ఆ చారిత్రాత్మక బాధ్యతను చేపట్టిన వ్యక్తి మరెవరో కాదు, జస్టిస్ లిసా గిల్. ఈ పేరు ఇక ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఏప్రిల్ 25, 2026 ఈ తేదీని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇదే రోజున జస్టిస్ లీసా గిల్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. అయితే ఇంతటి ఉన్నత స్థానానికి చేరిన జస్టిస్ లీసా గిల్ ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆమె ప్రయాణం ఎలా సాగిందో ఓసారి చూద్దాం. జస్ట్ ఈ నంబర్ చూడండి, 30+ years. వావ్! న్యాయరంగంలో ఆమెకున్న అనుభవం అలాంటిది మరే. 30 ఏళ్లకు పైగా. ఈ అంకితభావం, ఈ అనుభవమే ఆమెను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఆమె కెరీర్ జర్నీను చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, 1990లో లాయర్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత 2014లో హైకోర్టు జడ్జయ్యారు. ఇక ఇప్పుడు 2026లో చీఫ్ జస్టిస్గా నియమితులయ్యారు. 3 దశాబ్దాల అద్భుతమైన ప్రయాణం కదా. ఆమె ప్రయాణం చాలా ఇన్స్పైరింగ్గా ఉంది కదో. సరే, ఇంతకీ ఈ అత్యున్నత పదవికి ఆమె నియామకం వెనుక ఉన్న ప్రాసెస్ ఏంటి? అది ఎలా జరిగింది? ఇది ఎలా జరిగిందంటే, జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ రిటైర్ అవ్వడంతో ఆ స్థానంలోకి జస్టిస్ గిల్ వచ్చారన్నమాట. అంతకుముందు ఆమె పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో జడ్జిగా పనిచేశారు. అక్కడ తనదైన ముద్ర వేశారు. అయితే ఈ నియామకం ఏదో అనుకోకుండా జరిగిపోలేదు. దీనికో పద్ధతి ఉంది. మన న్యాయ వ్యవస్థలో సాధారణంగా ఏం జరుగుతుందంటే, ఒక హైకోర్టులో ఉన్న సీనియర్ జడ్జిని వేరే హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది కామన్ ప్రాక్టీస్. జస్టిస్ గిల్ నియామకం కూడా సరిగ్గా ఇదే పద్ధతిలో జరిగిందన్నమాట. ఈ నియామకాన్ని కేవలం ఒక అపాయింట్మెంట్లా చూడలేం. దీనికి ఇంకా చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంది. మన న్యాయ వ్యవస్థలో వస్తున్న మార్పులకు ఇది ఒక సూచిక అని చెప్పొచ్చు. ఎలాగంటారా? ఈ నియామకం ప్రాముఖ్యతను ఈ ఒక్క మాట చాలు చెప్పడానికి. ఇది ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థకు ఒక చారిత్రక మైలురాయి. నిజంగా ఇది కేవలం మాటలు కాదు, ఒక కొత్త శకానికి ఆరంభం. సరే, ఇంతకీ ఇది ఎందుకంత ఇంపార్టెంట్? దీని వెనుక 2 ముఖ్యమైన కారణాలున్నాయి. ఒకటి, మన న్యాయ వ్యవస్థలో మహిళల పాత్ర ఎంతగా పెరుగుతోందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇక రెండవది, మహిళలు ఇప్పుడు కేవలం భాగస్వాములుగా మాత్రమే కాదు, టాప్ లీడర్షిప్ పొజిషన్స్కి కూడా చేరుకుంటున్నారని ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఇది ఫ్యూచర్ లీడర్షిప్ కోసం ఒక బలమైన సిగ్నల్ అన్నమాట. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. జస్టిస్ లిసా గిల్ నియామకం లాంటి ఈ చరిత్రాత్మక సంఘటనలు కేవలం జ్యుడిషియరీలోనే కాదు, మన దేశంలోని మిగతా కీలక సంస్థల్లో భవిష్యత్తు నాయకత్వం ఎలా ఉండబోతోందనే దానికి ఎలాంటి సంకేతాలిస్తున్నాయి? ఆలోచించండి.